ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. గౌరవనీయులైన సభానాయకుడి తీర్మానం సభ నిర్ణయానికి వదిలివేయబడింది. అంగీకరించేవారు అవును అనండి. వ్యతిరేకించేవారు లేరు. అంగీకరించేవారే అధికమని నేను భావిస్తున్నాను. తీర్మానం ఆమోదం పొందింది. ప్రభుత్వపు ప్రత్యేక తీర్మానం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. గౌరవనీయులైన సభాపతి గారు, రాజకీయాలనేవి కేవలం ప్రజల కోసమే. అదేవిధంగా రాజకీయ పార్టీ అంటే అది ప్రజల కోసమే. అది ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. సిద్ధాంతాలలో, వైఖరిలో కావాలంటే భేదాలు ఉండవచ్చు, కానీ ప్రజల సమస్యల విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల పక్షానే నిలుస్తాయి. మేము కూడా అంతే. మనస్సాక్షి కలిగిన ప్రజాస్వామ్యంగా కొనసాగాలన్నదే మా ఏకైక ఆకాంక్ష. మన రైతుల కోసం మరియు మన ప్రజల కోసం అండగా నిలబడటం మన కర్తవ్యం, మన హక్కు. అన్నింటికీ మించి అది మన ప్రాణాధారమైన భావన. జలవనరులే మన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక జీవనాధారాలలో ఒకటి. నదీ జలాల హక్కు కూడా మన అత్యంత ప్రధానమైన హక్కులలో ఒకటి. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ భావన ప్రాతిపదికన మన సభలోని గౌరవ సభ్యులందరి ఆమోదం పొందే నిమిత్తం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాము. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఎవరినీ నిందించకుండా యావత్ తమిళనాడు రాష్ట్రం కోసం మనమందరం ఏకతాటిపై నిలబడతామని నిరూపించాలని శాసనసభలోని అన్ని పక్షాల సభ్యులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. మన సొంతవారైనటువంటి రైతుల సంక్షేమం కోసము మరియు తమిళనాడు రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ప్రవేశపెడుతున్న ఈ తీర్మానానికి మీ అందరి మద్దతును కోరుతున్నాను. ఏకగ్రీవమైనటువంటి ఏకాభిప్రాయంతో దీనిని మీరందరూ ఆమోదించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ తీర్మానాన్ని చదువుతున్నాను. తీర్మానం. కావేరీ నదీ జలాల వివాదాల న్యాయాధికరణం 2007 ఫిబ్రవరి 5వ తేదీన వెలువరించిన తుది తీర్పును మరియు గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం 2018 ఫిబ్రవరి 16వ తేదీన వెలువరించిన తీర్పును గౌరవించకుండా, సంబంధిత పరివాహక రాష్ట్రాల నుండి ఎటువంటి అంగీకారం పొందకుండానే, కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ముందస్తు అనుమతిని తీసుకోకుండా కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా కావేరీ నదికి అడ్డంగా మేకేదాటు వద్ద ఆనకట్ట నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఏ విధంగానూ అంగీకరించలేము. కాబట్టి కర్ణాటక ప్రభుత్వ ఈ చర్య పట్ల ఈ శాసనసభ తన తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తోంది. కర్ణాటక మేకేదాటు ఆనకట్ట పథకానికి సాంకేతిక, పర్యావరణ పరమైన ఎటువంటి అనుమతులు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ శాసనసభ గట్టిగా కోరుతోంది. కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ మరియు సర్వోన్నత న్యాయస్థానం కావేరీ పరివాహక ప్రాంతాన్ని నీటి కొరత ఉన్న ప్రదేశంగా ప్రకటించారు. ఎందుకంటే ఆ బేసిన్లోని నీటిని పూర్తిగా రాష్ట్రాలకు కేటాయించారు. కావేరీ పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం లేదా అదనపు నీటిని వినియోగించడం ఏ విధంగానూ సాధ్యం కాదు. కావేరీ సమస్య రెండు రాష్ట్రాల అత్యంత భావోద్వేగపూరితమైన అంశం. కావున కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు వద్ద కానీ లేదా కావేరీ పరివాహక ప్రాంతంలోని మరే ఇతర ప్రదేశంలో కానీ ఆనకట్టను లేదా ఎటువంటి కొత్త జలాశయ ప్రాజెక్టును ఇతర పరివాహక రాష్ట్రాల సమ్మతి లేకుండా మరియు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టకూడదని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కర్ణాటక ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించవద్దని లేదా దానికి అనుమతి ఇవ్వవద్దని కేంద్ర జలవనరుల సంఘాన్ని కూడా ఈ సభ కోరుతోంది. కర్ణాటక ప్రభుత్వ ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని
తమిళనాడు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు ఈ సభ తన పూర్తి ఏకగ్రీవ మద్దతును తెలియజేస్తోంది అనే ఈ తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. దీనిని గౌరవ సభ్యులు పూర్తి మనసుతో సమర్థించాలని నేను సాదరంగా కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు వారు. గౌరవ అధ్యక్షుల వారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, శాసనసభ సభ్యులారా, మన తమిళనాడు రాష్ట్ర రైతాంగం యొక్క జీవనోపాధిని దెబ్బతీసేలా నిర్మించ తలపెట్టిన మేకేదాటు ఆనకట్టను కట్టకూడదన్నదే ద్రావిడ మున్నేట్ర కజగం యొక్క దృఢమైన నిర్ణయం. కావేరీ జలాల్లో తమిళనాడు హక్కులు పోవడాన్ని మనం ఎన్నడూ ఒప్పుకోకూడదు. కావేరీ ట్రిబ్యునల్, కావేరీ న్యాయమండలి యొక్క మధ్యంతర తీర్పు, తుది తీర్పు, సుప్రీంకోర్టు తుది తీర్పు, నిర్వహణ మండలితో సహా అన్నింటికీ ముత్తమిళ కలైజ్ఞర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక చర్యలే దీనికి పూర్తి కారణం. ఆ విషయం ఈ సభలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. సుదీర్ఘమైన చట్టపరమైన పోరాటం, రాజకీయ పోరాటాలన్నీ నిర్వహించి మనం కావేరీపై మన హక్కులను పోరాడి సాధించుకున్నాం. కానీ ఆ హక్కును హరించే విధంగా ఈరోజు కర్ణాటక ప్రభుత్వం మేకదాటు వద్ద ఆనకట్ట కట్టే ప్రయత్నంలో నిమగ్నమై ముందుకు సాగుతోంది. వారు ఆ ప్రయత్నం చేసిన సమయంలో సరిగ్గా ఆ తరుణంలోనే మా కూటమిలో ఉన్న పార్టీయే కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోకుండా మా నాయకుడు మరియు అప్పటి ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ గారు మేకదాటు ఆనకట్ట ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా మేకదాటు వద్ద ఆనకట్ట కట్టాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ తీర్మానాన్ని ఈ రోజే సభలో ప్రవేశపెట్టారు. ద్రావిడ మున్నేట్ర కజగం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. మేకదాటు వద్ద ఆనకట్ట కట్టాలని భావిస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నాయకులు మరియు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన చర్యలను ఈరోజు అధికార పక్షానికి, ముఖ్యమంత్రి గారికి మరియు ఈ గౌరవ సభకు నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. 2021 మే నెలలో మేము అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన మరుసటి నెల జూన్లోనే మేకేదాటు ఆనకట్ట కట్టడానికి అనుమతి ఇవ్వకూడదని మా నాయకుడు గారు ఆ రోజున ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఆ తర్వాత అదే విషయాన్ని నొక్కి చెబుతూ జూలై నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కూడా మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు గారు ఆ రోజున ఒక లేఖను కూడా వ్రాసి పంపడం జరిగింది. దీనిని అనుసరించి అన్ని పక్షాల నాయకుల సమావేశాన్ని పిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనకట్టను కట్టకూడదు, అనుమతించకూడదు అనే తీర్మానాన్ని కూడా మేము ఆమోదించాము. జూలై నెలలో మళ్ళీ అదే కేంద్ర మంత్రిని స్వయంగా కలిసి కూడా మేము దీనిని గట్టిగా నొక్కి చెప్పాము. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను కేటాయించిన వెంటనే కూడా ఆ విషయం తెలిసిన వెంటనే మా ప్రభుత్వం ఇదే సభలో దానిని ఖండిస్తూ ఒక ప్రత్యేక ప్రభుత్వ తీర్మానాన్ని ఆనాడే ఆమోదించి అమలు చేసింది. ఆ రోజున మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర హక్కుల విషయంలో మనమందరం ఎప్పుడూ ఐక్యంగా నిలబడతామని మా నాయకుడు ఆనాడు ఈ సభలో స్పష్టంగా పేర్కొని అందరికీ తెలియజేశారు. మేకదాటు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై చర్చించాలని కోరుతూ కావేరీ నదీ జలాల నిర్వహణ కమిటీ యొక్క సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పెట్టిన అజెండాను తొలగించాలని మా నాయకత్వంలోని ప్రభుత్వం ఆనాడు గట్టిగా డిమాండ్ చేసి చెప్పింది. దీనికోసం అప్పటి ముఖ్యమంత్రి అయిన మా నాయకుడు 2022 జూలై నెలలో ప్రధానమంత్రికి మరోసారి లేఖ రాశారు. అప్పటి నీటి వనరుల శాఖ మంత్రి అన్నగారు తిరు దురైమురుగన్ గారి యొక్క నాయకత్వంలో
తమిళనాడు శాసనసభలోని అన్ని పార్టీల ప్రతినిధుల బృందం కేంద్ర జల్ శక్తి మంత్రిని స్వయంగా కలిసి కూడా గట్టిగా విన్నవించింది. ఇలా మన నిరంతర వ్యతిరేకత కారణంగానే మేకదాటు ఆనకట్ట యొక్క సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఫిబ్రవరి నెలలో కేంద్ర జలవనరుల సంఘానికి మళ్ళీ పంపబడింది. అంతేకాకుండా మన ప్రభుత్వ వ్యతిరేకతతో మేకదాటు ఆనకట్ట యొక్క నిబంధనల వివరాలను తమ ప్రాజెక్టుల పట్టిక నుండి కేంద్ర పర్యావరణ శాఖ కూడా తొలగించింది. అది మాత్రమే కాకుండా 2024వ సంవత్సరం నవంబర్ నెలలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి మన రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ మంత్రికి ఆయన ఒక లేఖను పంపారు. ఆయన రాసిన లేఖలో ఏముందంటే, 2 రాష్ట్రాల మధ్య ఒక సయోధ్య కుదిరిన తర్వాతే, అంటే నిబంధనల అనుమతి గురించి ఆలోచించడం జరుగుతుందని ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మేకేదాటు ఆనకట్ట విషయంలో కర్ణాటక ప్రభుత్వం, మా పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఒక సమగ్రమైన ప్రాజెక్ట్ నివేదికను వారు సమర్పించలేకపోయారు. పరిస్థితి ద్రవిడ మున్నేట్ర కజగం సర్కార్ మరియు మా నాయకుడు ధైర్యంగా తమిళనాడు వ్యతిరేకతను నమోదు చేయడం వల్లే ఇది సాధ్యమైంది అన్న విషయాన్ని ఈ సభలో నేను మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేంద్ర జల సంఘం అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ 2018వ సంవత్సరంలో, అంటే 2018వ సంవత్సరం నవంబర్ 22వ తేదీన పంపిన లేఖ ద్వారా కర్ణాటక ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలను తెలియజేశారు. మొదటి నిబంధన ఏమిటంటే, మేకేదాటు ఆనకట్టను నిర్మించడానికి కేంద్ర జలవనరుల సంఘం ఎటువంటి షరతులు లేని అనుమతిని ఏమీ ఇవ్వలేదు. రెండవది, ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కర్ణాటక ప్రభుత్వం దీనిని సిద్ధం చేసే కంటే ముందే తమిళనాడు ప్రభుత్వం వ్యక్తం చేసే వివిధ అభ్యంతరాలను వారు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక మూడవది, కేంద్ర విద్యుత్ శక్తి సంస్థతోనూ మరియు సంబంధిత రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర జలవనరుల సంఘం యొక్క విభాగంతోనూ సంప్రదింపులు జరపాలి. వీటన్నింటికీ మించి కావేరీ నది జలాల నిర్వహణ సంస్థ యొక్క ముందస్తు అనుమతిని కూడా తప్పకుండా పొందాలని ఆ లేఖలో చాలా స్పష్టంగా రాశారు. అందువల్ల గౌరవనీయ సభాపతి గారు, ఈ ప్రభుత్వం వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి గట్టిగా తీసుకెళ్లి కావేరీ నదిలో మన తమిళనాడు రాష్ట్ర హక్కులను మనమందరం కలిసి తప్పకుండా కాపాడుకోవాలి. ఇక్కడ నేను మరో ముఖ్యమైన విషయాన్ని కూడా నమోదు చేయాలనుకుంటున్నాను. మేకేదాటు ఆనకట్ట సమస్యకు సంబంధించి గత 13/11/2025న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన తర్వాత 4/3/2026వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి అయిన మా నాయకుడి ఆదేశాల మేరకు తమిళనాడు నీటి వనరుల శాఖ కార్యదర్శి గారు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఒక లేఖను రాశారు. ఆ లేఖలో కర్ణాటక రాష్ట్రం మేకేదాటు ఆనకట్ట కట్టే సమస్య అనేది ఒక కొత్త వివాదం కాబట్టి 1956 అంతరాష్ట్ర నది జలాల వివాదాల చట్టం ప్రకారం ఆ చట్టం యొక్క నిబంధనల మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టిన తీర్మానంలో మేకేదాటు ఆనకట్ట నిర్మాణం గురించి తమిళనాడు ప్రభుత్వం 2026 మార్చి 4వ తేదీన రాసిన ఆ లేఖలో కోరినట్లుగా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 4 కింద ఆ ప్రాతిపదికన కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఈ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోందని, నా పేరు మీద ఇచ్చిన ఆ సవరణను చేర్చాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. కర్ణాటక మేకేదాటు డ్యాంను ఆపడానికి న్యాయపరంగా మరియు ప్రధానమంత్రి ద్వారా ఈ ప్రభుత్వం చేసే అన్ని ప్రయత్నాలకు ద్రవిడ మున్నేట్ర కజగం ఖచ్చితంగా అండగా నిలుస్తుంది. మేకదాటు వద్ద ఆనకట్టను నిర్మించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న కర్ణాటక ప్రభుత్వాన్ని మనమందరం ఐక్యంగా ఉండి అడ్డుకుందామని తెలుపుతూ ఈ తీర్మానానికి మా పార్టీ తరఫున పూర్తి మద్దతును మేము తెలియజేస్తున్నాము. గౌరవనీయులైన సభాపతి గారు, అదేవిధంగా ఈ ఏడాది జూన్ 12వ తేదీన మెట్టూరు ఆనకట్టను సకాలంలో తెరవకపోవడం వల్ల
నేడు డెల్టా ప్రాంత రైతులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. దీనివల్ల కురువై పంట సాగు నేడు తీవ్రంగా దెబ్బతిన్నది. త్వరలో జరగనున్న కావేరీ జలాల నిర్వహణ ప్రాధికార సంస్థ సమావేశంలో దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం మన పక్షాన ఉన్నటువంటి న్యాయాన్ని వివరించి మనకు రావాల్సిన నీటిని త్వరితగతిన పొందేలా చూడాలని ఆ రైతుల తరపున ఈ సభను నేను కోరుతున్నాను. చివరగా మా పార్టీ అధ్యక్షుల వారి అమూల్యమైన సూచనల మేరకు ఒక అత్యంత ముఖ్యమైన విన్నపాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేడు మనం ఆమోదిస్తున్న ఈ తీర్మానం అత్యంత కీలకమైనది. ఈ తీర్మానాన్ని కేవలం ఒక లేఖ ద్వారా మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి పంపించి వేయడానికి బదులుగా తమిళనాడులోని అన్ని శాసనసభ పక్షాల సభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి ఒక బృందంగా నేరుగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి దీనిని అందజేసి మన ఐక్యతను చాటి చెప్పాలని నేను మా ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ దీనికి ఎప్పుడూ సిద్ధమని కోరుతున్నాను. రాజకీయ విభేదాలకు అతీతంగా వ్యవహరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలని మా నాయకుడి తరపున కోరుకుంటూ ఈ తీర్మానాన్ని నేను పూర్తి మనసుతో సమర్థిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. సభా నాయకులు వారు ఉదాసీన వైఖరి అనే పదాన్ని తొలగించాలని కోరారు. సభా కార్యకలాపాల నివేదికను పరిశీలించిన అనంతరం దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సమాధానం ఇస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. గౌరవనీయులైన సభాధ్యక్ష, ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రభుత్వ ప్రత్యేక తీర్మానానికి తమ మద్దతును తెలిపిన సభలోని గౌరవ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు ప్రసంగిస్తున్నప్పుడు ప్రభుత్వ ప్రత్యేక తీర్మానంలో ఒక ముఖ్యమైన అంశాన్ని చేర్చాలని వారు కోరారు. ఆ విషయమై ఈ క్రింది అభిప్రాయాన్ని సభకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. మేకదాటు డ్యాం సమస్యపై నా నాయకత్వంలో 26/5/2026 తేదీన మేకదాటు సమస్య నిమిత్తం ప్రత్యేకంగా ఒక స్వతంత్ర ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం గురించి ఉన్నత స్థాయి న్యాయ నిపుణులతో సంప్రదించి స్వతంత్ర ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అవసరమైన అన్ని న్యాయపరమైన చర్యలు చేపట్టడం జరుగుతోంది. కావున ప్రతిపక్ష నాయకులు తెలిపిన అభిప్రాయాన్ని 4వ పేరా తర్వాత అదనంగా చేర్చాలని గౌరవనీయులైన సభాపతి గారిని కోరుతున్నాను.